హరే శ్రీనివాస. అందరికీ నమస్కారం అండి. ఏలూరు తూర్పు వీధిలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి దేవాలయానికి ఎంతో విశిష్టత ఉంది. స్వామి స్వయంభూ అండి. ఇది ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దత్తత దేవాలయం. మా ఆలయంలో స్వామివారితో పాటు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అలాగే ఆంజనేయ స్వామివారు కూడా కొలువై ఉన్నారు. మా ఆలయంలో జరిగే అన్ని కార్యక్రమముల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి అనే సంకల్పంతో ఈ ఛానల్ను ప్రారంభించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు దాస సాహిత్య ప్రాజెక్ట్ పేరుతో పురందరదాసు కీర్తనలను నేర్పించటం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ కన్వీనర్ శ్రీ చుండూరు పరమేశ్వర శాస్త్రి గారిచే ప్రతి నెల 4వ ఆదివారం మా ఆలయంలో కూడా పురందరదాసు కీర్తనలను నేర్పిస్తారు. ముందుగా 5 సభ్యులతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు 45 సభ్యులతో కూడి హరే శ్రీనివాస భజన మండలిగా ఏర్పడింది. మా గురువుగారు ఎంతో చక్కగా పురందరదాసు కీర్తనలను ఆలపించి దాని యొక్క అర్థాన్ని కూడా అందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఆ అర్థాన్ని కూడా ఎంతో చక్కగా వివరిస్తూ చెప్తారండి. అటువంటి గురువుగారి దగ్గర ఈ కీర్తనలను నేర్చుకోవటం చాలా అదృష్టం. మా ఆలయంలో గురువుగారు పురందరదాసు కీర్తనలను నేర్పించటం మొదలుపెట్టి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా హరే శ్రీనివాస శిష్య బృందం వారు వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా షోడశస్వర పుష్పార్చన కార్యక్రమం చేయదలిచినాము. షోడశస్వర పుష్పార్చన అంటే 16 కీర్తనలు పాడి 16 రకాల పుష్పాలతో స్వామివారికి విశేష పూజను జరుపుతారు. అంటే పుష్పయాగం చేస్తాం కదండి, అలా అన్నమాట. ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేయాలి అనే సంకల్పంతో హరే శ్రీనివాస శిష్య బృందం వారు మరియు భక్తులు కలిసి ఆలయాన్ని ఎంతో అందంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణం, ఆలయం పక్కన ఉన్న కళ్యాణ మండపం ఎటువైపు చూసినా కూడా ఒక పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఎంతోమంది భక్తులు తరలి వచ్చారు. భక్తులందరితో మన ఆలయం ఒక పండగ వాతావరణాన్ని తలపించేలా ఉంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ స్వామివారు ఆ పుష్పాలతో ఎంత శోభాయమానంగా వెలిగిపోయారు అంటే ఆహా, చూడటానికి 2 కళ్ళు సరిపోవు కదండి. మన శిష్య బృందం వారు గురువుగారితో కలిసి 16 కీర్తనలు పాడారు. గురువుగారి కీర్తనలు ఒక ఎత్తు అయితే శిరీష మేడం తన స్వరముతో ప్రతి కీర్తనకు అనంతరం ఇచ్చినటువంటి ప్రవచనంతో కోవెల మరింత శోభాయమానంగా మారిపోయింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి కీర్తనలను దాని యొక్క ప్రవచనాన్ని వింటూ మంత్రముగ్ధులైపోయారు. మరి ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని మీరు కూడా వీక్షించండి. మా ఆలయంలో జరిగే మిగిలిన కార్యక్రమాలను కూడా తిలకించేందుకు మా ఆలయ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చి ఇక్కడ మాకు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నం చేయడానికి మీ ప్రార్థనతో మేము మొదలు పెడుతున్నామని మొట్టమొదటి సంకీర్తన శరణు గజముఖ ఆకువాముతో మనం గణపతి అనుజ్ఞయింది. మనం స్వర సంకీర్తనతో ఇంకా 7 కొండలు నడక మొదలుపెట్టి వెళ్ళాలంటే మనకి ఇంకా ఏం కావాలండి? పరిశుద్ధమైనటువంటి వాక్కు కావాలి. స్వర దోషాలు రాకుండా ఉండాలి. కాబట్టి మనకి వాక్కుకి అధిదేవత ఎవరు? సరస్వతీదేవి. శరణంబేవాణి సరస్వతీదేవి. ఆవిడ ఎంత గొప్పవాడంటే సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా ఆవిడింత నాలుక మీద పెట్టుకున్నాడు. పొర్రపాటున కూడా ఒక వేదంలో అపశృతి దొరలకూడదు. ఒక అకారం మారిందా అర్థమే మారిపోతుంది. కాబట్టి అటువంటి సరస్వతీదేవిని మనం ప్రార్థన చేస్తున్నాం. ఏమిటంటే, అమ్మ సర్వ జగత్తుకు మూల కారణం నువ్వే. విద్య ఎక్కడుంటుందో ప్రపంచం మొత్తం వారిని కీర్తిస్తుంది. విద్యా వినయ సంపన్నే భూతలే ఇవ పూజితే అంటారు. అంటే భూమి మండలం మీద విద్య ఎవరి వద్ద ఉంటుందో విద్వాంసులు ఎప్పుడూ కూడా పూజనీయబడతారు. ఎందుకంటే 2 ధనవంతుల్ని ప్రపంచం గౌరవిస్తుంది, విద్వాంసుల్ని పూజిస్తుంది. రెండిటికి తేడా అది. చూడండి, మనం ఎక్కడైనా వెళ్ళామనుకోండి,
మహాపండితులండి, లేకపోతే ఈయన సంగీత విద్వాంసుడండి, ఆయన సుధా పండిట్ అండి, ఆయన వేద పండిట్ అండి. ఈయన పాఠం చెప్తారండి, చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇలా మంచి సంకల్పం చేసుకుని ప్రయాణం మొదలెట్టి ట్రైన్ ఎక్కే దిగిపోయాం స్టేషన్లో. కానీ ఆ ప్రయాణం మొదలెట్టి అందరాజ్ఞ తీసుకుని మొదలెట్టి మన యొక్క కీర్తనా కుసుమాంజలి మొదలెట్టిన తరువాత మన వాక్కు అమృత తుల్యమై ఉండాలి. మన గానం కోకిల గానంలో రావాలి. నోటిలో అపశృతి అనేది పలకకూడదు. రాగం సుస్వరంగా ఉండాలి. గానం మధురంగా ఉండాలి. తాళం అద్భుతంగా ఉండాలి. కాలం దాన్ని ఆచరించేలా ఉండాలి. ఆ 4 సమీకరిస్తేనే చతుర్ముఖ బ్రహ్మ కూడా దానికి ఆనందాన్ని వ్యక్తపరుస్తాడు. కాబట్టి అటువంటి దాన్ని ఎప్పుడూ కూడా మనం వాక్ అంత మధురంగా, అందుకనే అంటాను చూడండి, వాగ్భూషణం భూషణం. నువ్వు ఎన్ని ఆభరణాలు పెట్టుకున్నా నీ వాక్కు సమంగా లేకపోతే దానికి విలువ ఉండదు. అదే అద్భుతంగా వచ్చిన వెంటనే బాగున్నారా, మంచినీళ్ళు తాగుతారా, ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా అని తీయగా మాట్లాడామనుకోండి, ఏమంటారు, ఎంత మంచివారండి ఆవిడ, ఇంటికి వెళ్ళగానే పలకరిస్తారు. ఆయన చూడండి రోడ్డు మీద కనపడినా బాగున్నారా అంటారు. అంటే ఏంటి, మన వాక్కే మనకి గుర్తింపును తెస్తుంది. అందుకనే సామెత కూడా ఉంది, నోరా వీపుకు చెడకే అని కూడా చెప్పారు. నోరు తిన్నగా లేదనుకోండి వీపు దెబ్బలు కాస్తుంది. నోరు తేడగా లేకపోతే 32 పళ్ళు కొడతాయి. అంటే ఏంటన్నమాట, మన వాక్కు మనకి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. అటువంటి వాక్కు ఎలా ఉండాలి, సుమధురంగా ఉండాలి. అటువంటి వాక్కి అధిదేవత ఎవరు, సాక్షాత్తు ఆ శ్రీవాణి. మరి ఆ శ్రీవాణిని మనం శరణ వేడాలి కదా. కాబట్టి Vilasini Anava